హలో అందరికీ. ఇదేంటిదని చూస్తారా? ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసిన. ఎందుకోసం అంటే ఉసిరికాయ కారం పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది ఇన్స్టంట్‌గా చేయొచ్చు, నిలువ పచ్చడి చేయొచ్చు. నేనైతే ఇన్స్టంటే ఈరోజు తినడం కోసమే చేత్తన్నా. ఎట్లా చేయాలంటే నేనైతే ఈరోజు ముందుగా మార్కెట్‌కెళ్ళిన. ఒక అర్ధ కిలో ఉసిరికాయలు కొనుక్కొచ్చిన ఇంటికి. అర్ధ కిలో కొనుక్కొచ్చిన తర్వాత నాకు అనిపించింది మార్కెట్‌లో అందరూ ముట్టుంటారు కదా! అందరి చేతులు వీటి పైన పడి ఉంటాయి. దుమ్ము ధూళి పడి ఉంటది కనుక వీటిని ఖచ్చితంగా నీళ్ళలో ఉప్పు వేసి కడగాలనుకున్నా. అందుకే మంచి నీళ్ళేసి ఉప్పేసి అవి ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి మంచిగా కడుగుతున్నా. ఎందుకంటే ఇవి ఉసిరికాయలు శుభ్రం చేసుకోకుండా ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. దుమ్ము ధూళి ఉంటది కాబట్టి మనకి ఆరోగ్యం పాడైపోతది కదా! అందుకని చెప్పేసి నేనైతే వీటిని కడుగుతున్నా. ఇలా ఉసిరికాయలన్నీ మంచిగా కడుక్కొని నీళ్ళలో ఉప్పు అంతా కరిగి వీటినంతా శుభ్రం చేసుకున్న తర్వాత జాలిగంటలోకి తీసుకొని నీళ్ళు వంపేసిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని మంచిగా నీళ్ళు లేకుండా తడి లేకుండా తుడిచిన. ఎందుకంటే కంచుట్లో వేసినప్పుడు నూనెలో వేసినప్పుడు నూనె మన మీద పచ్చి పచ్చి ఉంటే జిలుతుంది కదా! అందుకని చెప్పేసి తడి లేకుండా పొడి బట్టతో అయితే మనం తుడుచుకోవాలి. వాటికి ఏమన్నా ఉంటే మురికి అట్లుంటే క్లీన్ చేసుకేసుకోవాలి. నేనైతే క్లీన్ అయితే చేసేసిన. తడి బట్టతో కూడా తుడిచేసిన. పొడి బట్టతో తడి లేకుండా అయితే తుడిచేసిన. స్టవ్ అంటించి నేనైతే కంచుడు పెడితే ఇప్పుడు కంచుడు కొంచెం మందంగా ఉంది. అందుకని చెప్పేసి ఒక 1-2 నిమిషాలు అయితే వేడెక్కాలి. కంచుడు వేడెక్కిన తర్వాతనే నూనె పోయాలి. అదైతే మందంగా ఉంది కాబట్టి నేనైతే ఒక 2 నిమిషాలు వదిలేసిన. ఇప్పుడు పల్లి నూనె పోసుకుంటున్నా. ఈ పల్లి నూనె కూడా నేను ఎట్లా క్వాంటిటీ అని కాదు, నేను అర్ధ కిలో తీసుకొచ్చిన కాబట్టి నాకు అందాజ తెలుసు. అర్ధ కిలో ఉసిరికాయలు మునిగేటట్టు నేను వీటినైతే నేను నూనె అయితే పోసుకుని ఇందులో. ఇప్పుడు నూనె అయితే వేడెక్కాలంటే 1 నిమిషం పడుతుంది. ఎందుకంటే కంచుడు మందంగా ఉంది. నూనె వేడెక్కిన తర్వాత వేడెక్కిందా లేదా అని చిన్న ముక్క చించి వేసి చూసిన. వేడెక్కినట్టు అనిపించింది. ఎందుకంటే వేసిన ఆ ముక్క పైకి పొంగింది అన్నట్టు. అప్పుడు ఉసిరికాయలన్నిటిని ఇందులో నేను మెల్లిగా వేసేస్తున్నా. మన మీద నూనె జిల్లకుండా వేసుకోవాలి. ఎందుకంటే నూనె జిల్లితే పొక్కులు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే మెల్లగా వేసేసిన. అర్ధ కిలో ఉసిరికాయలు ఇదే కంచుట్లో పట్టినాయి అన్నట్టు. అంతే సరిపడా నూనె వేసిన. ఉసిరికాయలు కూడా వేసేసిన. ఇప్పుడు చూడండి అవి పొంగుతూ ఎల్లో కలర్ అయ్యేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం కొంచెం ఉంచుకోవాలి. లేకపోతే పచ్చి ఉంటుంది, తినడానికి వెగడు కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. మనం మధ్యలో చెంచా పెడుతూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉసిరికాయలు అడగంటే ప్రమాదం ఉంది. ఒకవేళ నూనెలో అడగంటింది అనుకోండి నల్లబడుతుంది. నల్లబడేసరికి పచ్చడి రుచే పోతుంది. ఆ కారం రుచే ఉండదు. ఇంక ఉసిరికాయ తింటున్నామా మాడిపోయిన బొగ్గు తింటున్నామా అన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి మధ్యలో ఇట్లా చెంచా పెట్టి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎల్లో కలర్ అయితే అయింది. పసుపు కలర్ వచ్చేసి ఇంకాసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఆపేసి పక్కకు తీసుకోవాలన్నట్టు ఉసిరికాయలని. నేనైతే ఆ పక్కకు తీసి పెట్టుకున్నా. చూసారా? వీటికి కావాల్సిన ఉసిరికాయ కారం చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఎల్లిగడ్డలు, తర్వాత ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి పక్కకు పెట్టుకున్నా. నేనైతే ముందుగా ఏం చేసినంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొత్తిమీరలు వీటిని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నా. ఈ ఉసిరికాయలు కూడా ఫ్రై అయిన తీసి పక్కకు పెట్టేసిన. ఏవైతే ధనియాలు ఇవన్నీ ఉన్నాయో వీటిని ఏం చేసిన అంటే నేను మిక్సీకి వేసుకున్న. పౌడర్ కొట్టుకోవాలి. డైరెక్ట్ వేసి కొన్ని వేయాలి, కొన్నిటినైతేనేమో మనము మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను ఇవి చల్లారేంత గ్యాప్లో నేను వాటిని మిక్సీకి వేసి పౌడర్ చేసుకుంటున్నా. పౌడర్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు మనం మార్కెట్లో కూడా దొరుకుతాయి, అమ్ముతారు పొట్టు తీసినాయి. కానీ అవి అంత వాటర్లో తడిసి ఉండడం వల్ల ఈ కారం అనేది పాడైపోతుంది, తొందరగా బూజొస్తుంది. కాబట్టి నేనే ఎల్లిపాయలను అయితే మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకున్నా. కొన్ని ఏమో డైరెక్ట్ వేసుకోవాలి, కొన్నేమో మిక్సీకి వేసుకోవాలి, కొన్నేమో చిన్న ముక్కలు కట్ చేసి వేద్దామని. మామిడికాయ కారంలో అయితే అట్లనే వేస్తాం. ఎందుకంటే అవి చాలా రోజుల నిలువ పచ్చడి కాబట్టి పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇది ఇప్పుడు తినడం కోసం కాబట్టి నేను చిన్న ముక్కలు కత్తెరతో అయితే కట్ చేస్తాను. చూడండి చారడన్ని తీసుకున్నా కదా చేతిలో పట్టాని అన్నీ అయితే ఈ ఉసిరికాయలలో వేసి కలిపేస్తా. తర్వాత కొన్ని పౌడర్ చేసుకోవాలి, కొన్ని ధనియాలు వేయాలన్నాను కదా, కొన్ని ధనియాలు వేయించిన ధనియాలే మొత్తం ఇవన్నీ డీప్ ఫ్రై చేసినాయి. కొన్ని అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇందులో వేసేస్తున్నా. చూడండి ఎంత అవసరం అంతే వేసుకుంటున్నా. ఎక్కువైనా కూడా మంచిగా ఉండదు. అందుకని ఎంత అవసరం అంతే వేసుకుంటున్నా. ఇవే 4 ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపి నేను పౌడర్ కొట్టుకున్నా కదా, ఆ పౌడర్ కొట్టిన పౌడర్ని కూడా అందులోనే వేస్తున్నా. చూడండి అన్నిటినైతే బాగా కలుపుకోవాలి. ఇంకా అన్నీ ఏమేమి అవసరం అవన్నీ వేసుకోవాలి. తర్వాత
నేను ఆవాల పొడి తీసుకొచ్చాను మామిడికాయ కారం పెట్టేటప్పుడు ఎక్కువే ఉంది, అందుకని చెప్పేసి నేను దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం ఆవపిండి కూడా ఎత్తాను. ఆల్రెడీ రెడీమేడెడ్ ఇది పౌడర్స్ దొరుకుతుంది మనకి, అందుకని నేను ఆవపిండి కూడా ఇందులో వేసేస్తాను. తర్వాత నేను 3 మ్యాంగో ఇంట్లోది పట్టించింది నేను వేయట్లేదు కారపొడి, ఎందుకంటే ఆల్రెడీ 3 మ్యాంగో కారం పొడి ఉంది. అదే పౌడర్ని నేను ఇందులో ఇప్పుడు వేసేస్తా. చూడండి, ఎల్లిపాయలు కొన్ని కట్ చేసేసిన కదా, అట్లనే కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా ఎత్తాను. ఎల్లిపాయ ముద్దలో మిక్సీకి వేసేటప్పుడు సరిగా మిక్సీ మెత్తగా అవ్వదు, అందుకని చెప్పేసి నీళ్ళు వేయొద్దు, నీళ్ళు ఎత్తే తొందర కారం పాడవుతుంది. అందుకని కొంచెం నూనె వేసి మిక్సీకి వేసుకొని మంచి సాఫ్ట్గా ఏం చూసారా తీసి ఇంకా వేసేస్తాను. ఎంత అవసరం అంతా, నేనైతే కావాల్సినంతనే కొంచెమే ముద్ద చేసిన. ఇంకా అన్నిటికైతే ఇట్లా కలిపి ఉసిరికాయలకు పట్టిస్తాను. మంచి వాసన వస్తుంది, చూస్తేనే తినాలనిపించేంత వాసన వస్తుంది. నాకు అసలు ఉసిరికాయలను డీప్ ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్తో అప్పుడే తినాలనిపించింది, ఎందుకంటే నాకు పులుపు అంటే ప్రాణం కదా. కానీ అంత రెడీ అయినాక తిందామని వెయిట్ చేస్తాను. కారం పొడి కూడా నేను అందాదగా ఎత్తున్నా, కొలతలతో కాదు, నాకు తెలుసు ఎంతకెంత వేయాలని, అందుకని చెప్పేసి నేను ఎత్తాను. అందరు అంటారు కారం పొడిని చేత్తో అలా కలుపుతుంటే నీకు చేతులు మంట ఎక్కువ అని. నాకు మామిడికాయ కారం పెట్టినప్పుడు ఒక 2-3 కామెంట్ చేశారు. కారం ముడితే కారం వస్తుంది, కానీ మా అమ్మ ఇట్లనే పెట్టేది, నాకు ఇట్లనే అలవాటు. చెంచాతో తిప్పితే చేతులకు పొక్కులే చెత్తాయి, అందుకని చెప్పేసి చేతితో కలుపుకోవడం బెస్ట్, ఎందుకంటే ప్రతి ముక్కకి అన్ని రకాలుగా అన్ని మసాలాలు అంటుతాయి అన్నట్టు. చెంచాతో కలపడం కంటే ఇట్లా చేతితో కలిపితేనే బాగుంటుంది, అందుకని నేనైతే చేతితోనే కలుపుతున్నా. ఉప్పు కూడా అందాదాగా వేసిన. ఇది నిలువ పచ్చడి కాదు కదా, అందుకని చెప్పేసి ఉసిరికాయలను ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసిన నూనె ఉందో అదే నూనె వేసేసిన, ఎందుకంటే ఇది ఈరోజు తినడం కోసం చేసింది కదా, నిలువ పచ్చడి కాదు కదా. ఒకవేళ నిలువ పచ్చడి అయితే కనుక నేను డైరెక్ట్ మంచి నూనెని వేసేస్తా, కానీ కొంచెం కదా పచ్చడి, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేసిన నూనెని ఇందులో వేసి అయితే ముక్కలన్నిటికైతే నూనెను మసాలాలని అన్నిటిని పట్టించేస్తాను. నాకు ఈ వాసనకు మౌత్ వాటరింగ్ వస్తుంది, ఇప్పుడే నాకు అన్నం తినాలనిపించేంత స్మెల్ వస్తుంది, మంచిగా గుమ్మగుమ్మలాడుతుంది ఇల్లంతా ఈ పచ్చడి వాసనకి. ఇంకా మొత్తం కలిపేసిన, ఆయిల్ అంతా అన్ని కాయలకు అంటేటట్టు కూడా మంచిగా కలిపిన తర్వాత నాకు అనిపించింది కొంచెం పులుపు ఉంటే బాగుండు, ఇప్పుడు ఇన్స్టంట్ తింటాం కదా, ఇప్పుడే తినడం కదా, ఊరదు కదా వెంటనే అని చెప్పేసి ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి ఇట్లా పిండేసిన. అందులో నిమ్మ గింజలు పడుతున్నాయి, అవి అయితే పక్కకు తీసి పడేయాలి, ఎందుకంటే మన పంట కింద పడ్డప్పుడు అవి చేదు అనిపిస్తుంది నిమ్మ గింజలు, అందుకని తర్వాత ఏవైతే గింజలు పడినా వాటిని తీసి పక్కన పడేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం నేనైతే 1/2 కిలో ఉసిరికాయలకు ఒక నిమ్మకాయ పిండిన, బాగా పులుపు అయితే కూడా బాగోదు అని చెప్పేసి ఇంకా నిమ్మరసం పిండిన తర్వాత కూడా కలిపి ఇలా పెట్టేశాను. నేనేమనుకుంటున్నానంటే ఆన్లైన్లో పికిల్స్ అనేది నేను పెడదాం అనుకుంటున్నా, వెబ్సైట్ కూడా నేను క్రియేట్ చేయించుకుంటున్నా. ఎవరికన్నా పచ్చళ్ళు ఏదైనా నాన్ వెజ్ కానీ వెజ్ పికిల్స్ ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు వాట్సాప్లో ఆర్డర్ చేసినా పర్లేదు. ఇంకా కొన్ని రోజులలో ఇంకో 10 to 15 డేస్లో మాకు వెబ్సైట్ అయితే క్రియేట్ అవుతుంది, అప్పుడు వెబ్సైట్ త్రూ కూడా యాప్ త్రూ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో ఈ పికిల్స్ పెడదాం అనుకుంటున్నా. ఈరోజే ముందు ఈ ఉసిరికాయ పచ్చడి ఎందుకు పెట్టానంటే ముందు నాన్ వెజ్ పెట్టడం ఎందుకని, లక్ష్మీదేవికి ఉసిరికాయలకు మంచి సంబంధం కనుక మా ఇంట్లో లక్ష్మీ సిరులు కురవాలని చెప్పేసి ముందుగా నేను ఉసిరికాయ పచ్చడి అనేది పెట్టడం జరిగింది. నచ్చితే కామెంట్, షేర్ అండ్ మీకు కావాలంటే ఆర్డర్ కూడా